సో వ్యూవర్స్ ఈ రోజు నేను చెప్పబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఎవరైతే హైటెక్ సిటీలో ఇంతకు ముందు అరే మేము ఇక్కడ ల్యాండ్ కొనలేకపోయామే అనే బాధపడే వాళ్ళ కోసం ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాను అనమాట. ఇది నయా హైటెక్ సిటీగా పేరు పడ్డటువంటి ప్లేస్ చందన వ్యాలీ. సో ఇక్కడ మీరు వెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు ఆక్యుపై చేసుకోవాలి అనుకున్నా కూడా ల్యాండ్ అనేవి రెడీగా ఉన్నాయన్నమాట. కేవలం 16 లక్షలకే మనకి ప్లాట్ రాబోతోంది. సో ఇక్కడ ఎవరైతే హైటెక్ సిటీలో మిస్ అయ్యారో నయా హైటెక్ సిటీలో మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈసారి ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. సో మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పడానికి మనతో పాటు 46 acres MD ఆడపు సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో నిజంగా మీరు చెప్పిన ఆఫర్ అయితే చాలా మంచిదండి. అప్పట్లో ఇక్కడ కొనాలి అని అనుకునే వాళ్ళందరికీ చాలా మిస్ అయిపోయింది అసలు. చూస్తానే ఉన్నారు ఇక్కడ ఏం డెవలప్ అవుతుందిలే అనుకున్నారు, కానీ ఎంత డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ నయా హైటెక్ సిటీ ఏంటి, సో మనము ఆ వెంచర్లోకి ఆ ప్లాట్ గురించి తెలుసుకోబోయే ముందు దాని గురించి చెప్తారా ఒకసారి? సో మొదట ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాము, తర్వాత నయా హైటెక్ సిటీ ఎలా అవుతుందో చెప్తామండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు మిరాయి ఫార్మ్స్. ఇది అప్రాక్సిమేట్ ఒక 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. ఇది రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది, నగర్గూడ విలేజ్ ఆనుకొని. సో ఈ రోడ్ 60 feet రోడ్ ఫేసింగ్ అండ్ ఫ్యూచర్ లో మనకు RRRకి వెళ్తున్నాం రోడ్డు. ఆ రోడ్డుకి ఆనుకొని 50 ఎకరాల ప్రాజెక్ట్ లో మనం ఇప్పుడు లాంచింగ్ ఆఫర్లో గజం భూమి కేవలం 10,500 రూపీస్కి లాంచ్ చేసాము. యాక్చువల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 12,000 నుంచి 15,000 కూడా అమ్ముతున్నారు. మనం మాత్రం 10,500 లాంచ్ చేసాము. మినిమం సైజు 151 గజాలు, అంటే గుంటంపావు భూమి మనం 16 లక్షలకి ఇస్తున్నాము. సో ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్ ప్రైస్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, లిమిటెడ్ యూనిట్స్. తర్వాత ఫ్యూచర్లో ఇది కూడా మనం 12,000, 13,000, 15,000 వరకు పెంచుతాము డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ. సో ఈ ప్రాజెక్ట్ మనకు TSPA జంక్షన్ నుంచి కానీ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ 2 పాయింట్ల నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. సో మనకు ఇక్కడ ఎందుకు నయా హైటెక్ సిటీ, ఇంత మీరు అడిగిన క్వశ్చన్ ఎందుకు నయా హైటెక్ సిటీ అవుతుందని అంటే, సో ఇప్పుడు మనకు హైటెక్ సిటీ గచ్చిబౌలి తర్వాత నార్సింగి, కోకాపేట తర్వాత మనకు 2 చెరువులు ఉన్నాయి అన్నమాట. ఒకటి ఉస్మాన్ సాగర్, రెండవది గండిపేట చెరువు. ఇది మనకు ఎక్స్పాన్షన్ అవకాశం లేదు. ఆ చెరువుల తర్వాత మనకు అప్ టు మొయినాబాద్ వరకు మనకు 111 జీవో వస్తుంది అనమాట. అంటే వర్షం నీళ్లు చెరువులకు వస్తాయి కాబట్టి కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. దాని తర్వాత ప్రాంతాలు ఒకవైపు చేవెళ్ళ, మరోవైపు షాబాద్. సో ఈ షాబాద్ వెళ్ళే రోడ్లో హైదరాబాద్, చందన వ్యాలీ, సీతారాంపూర్ అనే 3 మేజర్ గ్రామ పంచాయతీల్లో 3,600 ఎకరాల్లో మనకు స్టేట్ గవర్నమెంట్ TSIACకి ఇచ్చి IT పార్క్స్ కోసం ల్యాండ్ డెవలప్ చేసినారు. అసలు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మనం ఇండియాలో ఉన్నామా, ఫారెన్లో ఉన్నామా, అసలు మరో హైటెక్ సిటీ అని ఇప్పుడే మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఏరియాలో మనకు ఈ హైదరాబాద్, చందనవల్లి, సీతారాంపూర్ ఏరియాలో ఐటీతో పాటు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటికీ ల్యాండ్ అలొకేట్ అయింది, చాలా ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఇది మనకు హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది. అంటే వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. నగర్గూడకి మన పెద్ద హైవే శాంక్షన్ అయిపోయింది. అండ్ దాంతోపాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అప్ టు మనకు చేగూరు వరకు, చేగూరులో కన్నా శాంతివనం ఉందన్నమాట. మన సైడ్ దగ్గరలో ఇంచుమించు 3,500 ఎకరాల్లో ఏషియాస్ లార్జెస్ట్, ఒకేసారి 1,00,000 మంది మెడిటేషన్ చేయగలిగే ఒక అతిపెద్ద మెడిటేషన్ హాలు, 1,00,000 మంది లంచ్ చేయగలిగే ఒక డైనింగ్ హాల్తో ఉన్నటువంటి ఒక పెద్ద కన్నా శాంతివనం ఉంది, రామచంద్ర మిషన్ వాళ్ళది. అది కూడా మన దగ్గరలో ఉంటుంది. సో చుట్టుముట్టు అన్ని విధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, హైవే ఫెసిలిటీ ఉంది, అండ్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది నయా హైటెక్ సిటీగా పేరుందబోతున్న కాబట్టి ఈ ఏరియాలో కేవలం 16 లక్షల ఇన్వెస్ట్మెంట్తో ఒక 150 గజాల ల్యాండ్ ఇవాళ తీసుకొని పూర్తి స్థాయి డెవలప్మెంట్ అయ్యే వరకు మనం ఫామ్ హౌస్ లాగా వాడుకోవచ్చు, లేదా భవిష్యత్తులో మనం దాన్ని ఇల్లు కట్టుకోవడానికైనా మనం ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా మనం ఒక ఫామ్ హౌస్ కట్టుకొని రెంట్కి ఇచ్చినా కానీ సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది అనమాట. ఎవరైనా బర్త్డేస్ చేసుకోవాలన్నా, చిన్న గెట్ టుగెదర్ చేసుకోవాలన్నా, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ ఏ ఫామ్ హౌస్. ఆన్లైన్లో పెట్టినా చాలా మంది ఫోన్ చేసేసి పర్ డే చొప్పున తీసేసుకొని ఒక 10-15 మెంబర్స్ ఫ్రెండ్స్ గ్యాదర్ అయిపోయి దే ఆర్ డూయింగ్ దర్ పార్టీ అండ్ చిల్ అవుట్ అయిపోతున్నారు. మన ఈజీగా వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఫామ్ హౌస్లో చాలా డిమాండ్ ఉంది. కాబట్టి అలా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో వ్యూవర్స్, మిరాయి ఫార్మ్స్ డీటెయిల్స్ చూసారు కదండి. దీంట్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.